స్టార్ కృష్ణ, నటభూషణ్ సోమబాబు, అందాల తారలైనటువంటి జయప్రద శ్రీదేవి నటించినటువంటి కృష్ణార్జునులు 1982వ సంవత్సరం మార్చి 26వ తేదీన రిలీజ్ అయింది. మంచి విజయాన్ని సాధించింది. దర్శకరత్న దాసరి నారాయణరావు దీనికి డైరెక్షన్ చేశారు. అలాగే జయకృష్ణ మేకప్ చీఫ్, ఈయనకి నిర్మాతగా వ్యవహరించారు. ఎప్పుడైనా సరే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కృష్ణార్జునులు అంటే మనకు గుర్తుకొచ్చేది కృష్ణ, శోభన్ బాబు. అంతకుముందు కనుక చూసుకుంటే ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు. మల్టీ స్టార్ మూవీస్ అనేటప్పటికీ చాలా మందికి ఒక భయం. అంటే వాళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేసుకొని కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, ఫైట్స్ దగ్గర నుంచి, డ్యాన్సుల దగ్గర నుంచి, స్టెప్పుల దగ్గర నుంచి ఇద్దరికి ఈక్వల్గా ఉంటేనే ఆ రోజు అభిమానులు చూసేవాళ్ళు. కానీ ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు కొద్ది వరకు ఆ ఇమేజ్ని పక్కన పెట్టి వాళ్ళు నటించారు. మిస్సమ్మ చూడండి, మిస్సమ్మలో చాలా వెరైటీగా ఉంటుంది. ఇద్దరికి ఈక్వల్గా ఏం ఇంపార్టెన్స్ ఉండదు, అయినా సరే వాళ్ళిద్దరు నటించారు. అలాగే మాయాబజార్ చూడండి, కృష్ణుడిగా ఎన్టీ రామారావు, వీరాభిమన్యుగా నాగేశ్వరరావు, అయినా సరే వాళ్ళు నటించారు. ఆ తర్వాత కాలంలోకి వచ్చేప్పటికి పోటీతత్వం పెరిగిపోయింది. అలాంటి సమయంలోనే చాలా జాగ్రత్తగా సినిమాలు తీయాలి. ఆ జాగ్రత్తగా ఉండే సమయంలోనే కృష్ణ, శోభన్ బాబు కూడా మల్టీ స్టార్ మూవీస్లో నటించారు. 90% స్ట్రైక్ రేట్ అబోవ్ వాళ్ళిద్దరు సక్సెస్ రేట్ని తెలుగు సినిమాకి అందించారు. ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళిద్దరిని కూడా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళిద్దరు మంచి స్నేహితులు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత సోమన్ బాబుకి వెంటనే హీరోగా అవకాశాలను రాలా. చిన్న చిన్న వేషాలు వేసుకుంటుంటే తరుణంలో అని హీరోగా ప్రయత్నం చేస్తున్నారు. మరి కృష్ణ కనుక చూసుకుంటే ఆయన కూడా వేషాల గురించి ట్రై చేస్తున్న సమయంలో పాండీ బజార్లో వీళ్ళిద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఆ స్నేహం దినదిన ప్రవర్తమానమే మంచి గాఢంగా వీళ్ళు సన్నిహితంగా ఉండటం ప్రారంభించారు. ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్నిసార్లు ఇద్దరు కూడా కలిసి వెళ్ళేవాళ్ళు. ఒకసారి పుల్లయ్య, ఈయన అందరికీ తెలుసు, పి పుల్లయ్య అంటారు, ఈయన దగ్గరికి సోమన్ బాబు వేషం గురించి వెళ్ళారు. సోమన్ బాబుని చూసి పి పుల్లయ్య, నీది బాగుందయ్యా ఫేసు, కాకపోతే నువ్వు పురాణాలకి పనికొస్తావు, సాంఘికాలకి పనికిరావు. నేను ప్రజెంట్ సోషల్ మూవీ తీస్తున్నాను, ఈసారి ఏదైనా పౌరాణిక సినిమా తీస్తే నేను పిలుస్తాలే, నువ్వు టీ తాగెళ్ళు అని చెప్పి అన్నారట. అలాగే కృష్ణ ఏం చేశారంటే పక్క వీధిలోనే సి పుల్లయ్య అని చెప్పి ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆయన అప్పటికి ఈ పౌరాణికాలు తీస్తున్నారు. ఆయన ఏం చెప్పారంటే, కృష్ణ నీవు బాగున్నావు, కానీ నీ ఫేస్ సోషల్కి పనికొస్తుంది, పౌరాణాలకి పనికిరాదు, ఈసారి ఏదైనా తీస్తే నీకు అప్పుడు అవకాశం ఇస్తారని టీ తాగెళ్ళని టీ ఇచ్చి పంపించారు. అంటే ఎంత గొప్ప అందం ఉన్నా, టాలెంట్ ఉన్నా, పర్సనాలిటీ ఉన్నా ఆ రోజు ఇద్దరు కూడా అంత కష్టపడ్డారు. ఆ తర్వాత గూఢచారి 116 వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ స్టార్ట్ అయింది. మహాసంగ్రామం వరకు వీళ్ళు కలిసి నటించారు, మంచి విజయాల్ని అందించారు. సో వీళ్ళతో సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్కి హ్యాపీ, డైరెక్టర్కి హ్యాపీ, ఎందుకంటే ఇద్దరి మధ్య గొడవలు లేవు. అలాగే నిర్మాతల్ని ఎవరిని ఇబ్బంది పెట్టిన మనస్తత్వం ఇద్దరిది కూడా. సో జయకృష్ణ వీళ్ళిద్దరితో కలిసి సినిమా తీయాలని చెప్పి ఒక అనుకుని, మరి అప్పటికి డేట్స్ కావాలి. దాసరి నారాయణరావు దగ్గరికి వెళ్ళి, నేను ఒక భారీ పిక్చర్ చేయబోతున్నాను, మీరు డేట్స్ కావాలి అని చెప్పి అడిగారు. మేకప్ చీఫ్గా పనిచేస్తున్న జయకృష్ణ అంటే సినిమా ఇండస్ట్రీలో అందరికీ అభిమానమే. అప్పటికి ఆయన కృష్ణరాజు దగ్గర మేకప్ చీఫ్గా పనిచేస్తున్నారు, జయప్రద దగ్గర మేకప్ చీఫ్గా పనిచేస్తున్నారు. ఒకప్పుడు కృష్ణ దగ్గర కూడా అసిస్టెంట్ మేకప్ చీఫ్గా పనిచేసేవాళ్ళు. కాబట్టి అడిగిన వెంటనే డేట్స్ ఇచ్చారు. అప్పటికి ఇద్దరు భారీ నిర్మాతలు ఆయన డేట్స్ గురించి వెయిట్ చేస్తున్నా కూడా ఈయనకి డేట్స్ ఇచ్చారు. కథ లేదు, అయినా సరే కథ తర్వాతైనా తయారు చేసుకుందాం అని చెప్పి కృష్ణ, సోమన్ బాబు దగ్గరికి వెళ్ళి చెప్పేశారు అసలు విషయం. నా దగ్గర అయితే ప్రస్తుతం కథ లేదు, కథ తయారు చేస్తాను, మీ డేట్స్ కావాలి అని చెప్పి అడగడంతో వాళ్ళు కూడా సౌహృదయంతో డేట్స్ ఇచ్చారు. అయితే ఈ డేట్స్ ఇచ్చి కథ తయారు చేసుకోవడం ఏంటి, దీని గురించి నేను ఈ ఎపిసోడ్లో మీకు చివరి వివరిస్తాను. పాలకుమూరి పద్మరాజు, రాజశ్రీ అని చెప్పేసి ఇద్దరు ఆస్థాన కవులు ఉండేవాళ్ళు దాసరి నారాయణ దగ్గర. వీళ్ళేంటంటే ఎప్పటికప్పుడు వంటకాలు తయారు చేసినట్టు ఈ కథల్ని వండి తయారు చేస్తుండేవాళ్ళు, దాసరి నారాయణకి వినిపిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఒక లైన్ అనుకున్నారు, ఆ లైన్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాలి. దానికి ఏం చేశారంటే, అప్పుడు కన్యాకుమారిలో ఒక హిందీ సినిమా షూటింగ్ జరుగుతోంది.
ఆ హిందీ సినిమా జితేంద్రది. ఆ జితేంద్రకి ఆ టైంలో షెడ్యూల్ చాలా టైట్‌గా ఉంది. అయినా సరే తన షెడ్యూల్‌ని ముగించేసుకున్నారు. ఇదే టైంలో కృష్ణ, శ్రీదేవి కాల్ షీట్లు జయకృష్ణకున్నాయి. ఈ డేట్స్‌లో వెంటనే కన్యాకుమారి, కాశ్మీరు ఇలాంటి ప్రాంతాల్లో చేయాలి. అప్పుడు కాశ్మీర్‌లో ఉన్నారు కాబట్టి కాశ్మీర్‌కి వాళ్ళిద్దరిని పిలిపించేశారు. యూనిట్ అంతా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అప్పటికి కేవలం 2 రోజులు మాత్రమే సమయం ఉంది. ఆ 2 రోజుల్లోనే 2 పాటల్ని చిత్రీకరించడం జరిగింది. ఒకటి శ్రీనగర్ ప్రాంతంలో చిత్రీకరించారు. ఇంకోటేమో గుల్బర్గా ప్రాంతంలో చిత్రీకరించడం జరిగింది. అందులో 'బంగారు బాలపిచ్చుక' అని టైటిల్ మీకు బాగా వినే ఉంటారు. ఈ పాట చాలా అద్భుతంగా ఉన్నటువంటి సాంగు. ఇది ఇప్పటికీ కూడా అందరూ వింటే చాలా హాయి కలుగుతుంది. ఈ పాటల్ని అక్కడ చిత్రీకరించడం జరిగింది. అంటే కన్యాకుమారి, కాశ్మీర్ లాంటి ప్రదేశాల్లో ఎక్కువగా చిత్రీకరించినటువంటి ఖ్యాతి కూడా దాసనారాయణరావుకే దక్కుతుంది. కాశ్మీర్‌లో ఈ షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఈ సినిమాకి వచ్చేప్పటికి అప్పుడు కథ తయారు చేసుకున్నారు. కథ తయారు చేసుకున్న తర్వాత ఈ సినిమా షెడ్యూల్స్ చకచకా సాగిపోయాయి. అయితే ఇందులో వీళ్ళిద్దరి మధ్య ఫైట్స్ లేవు. ఫైట్స్ లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ ఏమన్నారంటే ఫైట్స్ కంపల్సరీ ఉండాలి. అప్పటికే మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెప్పడంతో ఇద్దరి మధ్య ఒక ఫైట్ పెట్టారు. కృష్ణ, సోను బాబుల మధ్య. అయితే ఇక్కడ కూడా ఫైట్‌లో ఒకటి ఉందండి. ఒక హీరో ఇంకో హీరోని కొట్టినప్పుడు, ఇంకో హీరో ఇంకో హీరోని కొట్టినప్పుడు ఇద్దరికి ఈక్వలెంట్‌గా ఉండాలి. ఏమాత్రం ఒక పంచ్ ఎక్కువైనా సరే అభిమానులు గొడవ పెట్టేసేవాళ్ళు. ఇంకొక ఫైట్ ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి విలన్ని చేసేటువంటి ఫైటు. అది కూడా ఈ సినిమాలో రసవత్తరంగా వచ్చింది. కానీ నేను చెప్పాను కదా! ప్రతీదీ కూడా కాంపిటీటివ్ స్పిరిట్ అని చెప్పి. అంటే ప్రతీదీ కూడా చాలా జాగ్రత్తగా కాలిక్యులేషన్స్ చేస్తారు. ఈ సినిమా టైటిల్స్ విషయంలో కూడా ఆ ప్రాబ్లమే వచ్చింది. ముందడుగు సినిమాలో అయితే అసలు ఈ సినిమా టైటిల్స్ వేసేటువంటి విషయంలో అసలు ఎవరిది వేయకుండా వదిలేశారు. కానీ ఇక్కడ టైటిల్స్ ఎలా వేశారంటే లెఫ్ట్ సైడ్ వచ్చేప్పటికి సోహన్ బాబు, అలాగే రైట్ సైడ్ టాప్‌లో కృష్ణ ఈ పేరుని వేయడం జరిగింది. మరి ఇంకో ప్రాబ్లం ఉంది ఇక్కడ జయప్రద, శ్రీదేవి. వీళ్ళిద్దరు మాట్లాడుకోరు. అప్పటికి వీళ్ళిద్దరి మధ్య ఇంటర్నల్‌గా చాలా రైవల్టీ ఉంది. అందుకని జయప్రద పేరేమో లెఫ్ట్ సైడు, రైట్ సైడ్ టాప్‌లో కృష్ణకి వేసినట్టే శ్రీదేవి టైటిల్‌ని కూడా వేశారు. మొత్తానికి ఏదైతేనే అభిమానులైతే సాటిస్ఫాక్షన్ అయ్యారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కాంబినేషన్. ఈ సినిమాలోకి వచ్చేప్పటికి కృష్ణ సరసన శ్రీదేవి నటిస్తారు. అలాగే సోహన్ బాబు సరసన జయప్రద నటిస్తారు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్‌గా ఉండుంటే ఓకే. నో ప్రాబ్లమ్. పర్వాలేదు. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే సోహన్ బాబు చెల్లెలు శ్రీదేవిని కృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. దాంతో వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ వచ్చేసింది. అలాగే శోభన్ బాబుని జయప్రద పెళ్లి చేసుకుంటుంది. అంటే వరుసగా కనుక చూస్తే కృష్ణకి చెల్లి జయప్రద అవుతుంది. మీరు కురుక్షేత్రం సినిమా కనుక చూసుకుంటే కురుక్షేత్రం సినిమాలో కృష్ణకి కోడల కింద జయప్రద నటిస్తుంది. అంటే అభిమన్యుడికి భార్య, అంటే ఉత్తర కింద. ఆ విధంగా కోడలే కదా అయింది. కాకపోతే అది ఇనిషియల్ స్టేజెస్ కాబట్టి అప్పటికే తెలుగు చలనచిత్ర ప్రదర్శనకి అడుగు పెడుతున్నటువంటి తరుణం కాబట్టి అది ఎవరు పట్టించుకోలే. మీకు బేసికల్‌గా సినిమా ఇండస్ట్రీలో కృష్ణుడి ఒక్కసారి సినీ జీవితం చూసుకుంటే 1977 తర్వాత జయప్రద ఎప్పుడైతే సినిమాలోకి ఎంటర్ అయ్యారో కృష్ణ, జయప్రద జోడీ పాపులర్ అయిపోయింది. కలర్ వస్తుంది. వాళ్ళిద్దరూ కూడా చాలా అందంగా ఉంటారు. వాళ్ళ కలయిక ప్రేక్షకుల మధ్యలో ఒక ముద్ర వేసేసింది. ఆ ముద్ర ఎంతవరకు కంటిన్యూ అయిందంటే ఒకవేళ కనుక జయప్రద కృష్ణకి చెల్లి అయితే ఎలా ఉంటుంది? ప్రేక్షకులు చూస్తారా? అభిమానులు చూస్తారా? చూడలేకపోయారు. ఈ సినిమా ఇంకా హిట్ అయ్యేదే. ఈ ఒక్క కారణం కూడా కొంతవరకు ఈ సినిమాని దెబ్బతీసిందని చెప్పి సినీ విశ్లేషకుల అభిప్రాయం. నా అభిప్రాయం కూడా అదే. అలాగే శ్రీదేవి, కృష్ణ ఇద్దరు విడివిడిగా కనుక నటిస్తే ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నో డౌట్. కానీ ఇక్కడ జయప్రద వచ్చేసేపటికి కంపారిజన్ అనేది వచ్చింది. అలాగే మీరు ఇంకొక సినిమా ఉంది అడవి సింహాలు అని చెప్పి. అడవి సింహాల్లో కూడా కృష్ణరాజు సరసన జయప్రద నటిస్తారు. అలాగే మరి కృష్ణ సరసన శ్రీదేవి నటిస్తారు. అయినా సరే ఆ సినిమా నిజంగా కృష్ణ పక్కన జయప్రద పెట్టుంటే సినిమా ఇంకా బాగా ఆడేదేమో. అయింది, సినిమా విజయవంతమైంది నో డౌట్. కానీ ఇంకా సూపర్ సక్సెస్ అయ్యేది. మరి మహాసంగ్రామ సినిమా ఉంది, అది సోహన్ బాబు కృష్ణదే.
ఇక్కడ కృష్ణ సరసన జయప్రదని పెట్టారు, ఓకే అది బాగానే ఉంది. కానీ ఆ సినిమా ఎందుకు ఫెయిల్యూర్ అయిందని మీరు అడుగుతారు. కారణం ఏంటంటే అక్కడ శోభన్ బాబు పాత్ర నిడివి బాగా తగ్గిపోయింది, ఇంపార్టెన్స్ లేదు అని చెప్పేసి అభిమానులు ఫీల్ అయ్యారు. ప్లస్ ఎవరికి తెలియని ఇంకో అంశం ఏంటంటే అందులో శోభన్ బాబు సరసన జయసుధ నటించినప్పుడు ఒక టార్చర్ పెట్టేటువంటి సన్నివేశం ఉంది. అంటే పోలీస్ స్టేషన్లో టార్చర్ పెట్టే సన్నివేశం. అంటే ఒక విధంగా జయసుధని ఆర్మీ ఆఫీసర్ అయినటువంటి సోన్ బాబు టార్చర్ పెట్టేటువంటి సీన్లు ప్రేక్షకులు చూడలేకపోయారు, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు చూడలేకపోయారు. సోన్ బాబు చాలా సాఫ్ట్ పర్సన్, ఆ క్యారెక్టర్ అలా వేయించేటప్పటికి అదొక మైనస్ పాయింట్ అయింది. అందుకని ఇక మహాసంగ్రామం ఆశించినంత స్థాయిలో ఆడలేదు. కృష్ణాంజలిలో కూడా అదే జరిగింది. ఆ ఎఫెక్ట్ కొంత అయితే పడింది. అది యాక్చువల్గా మీరు కనుక చూసుకుంటే విజయవాడలో రాజ్ యువరాజ్ అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ సినిమా థియేటర్ని ఓపెన్ చేసినటువంటి మొట్టమొదటి సినిమాగా కృష్ణాంజలినే రిలీజ్ అయింది. అలాగే రాజుకు వచ్చేటప్పటికి ఒక ఇంగ్లీష్ మూవీ వేశారు. ఈ సినిమా అక్కడ దాదాపుగా 77 రోజులు ఆడింది, బాగా వెళ్ళింది. 23 రోజులు రాజకుమార్ అని చెప్పి షిఫ్టింగ్లో విజయవాడలో వేశారు. మొత్తం మీద 100 రోజులు ఆడింది అందులో. అలాగే హైదరాబాద్ వచ్చేప్పటికి 50 రోజులు ఆడింది. అలాగే వరంగల్ వచ్చేప్పుడు కూడా 50 రోజులు ఆడింది. కానీ మిగతా సెంటర్స్లో మాత్రం ఈ ఎఫెక్ట్ పడింది. ఎందుకంటే కృష్ణా జయప్రద ఒక విధంగా అన్నా చెల్లెలాగా అలా ఉండటం కూడా ఆ ఎఫెక్ట్ అయితే కనిపించింది. కాబట్టి సెంటిమెంట్కి సినిమాలో చాలా ప్రాధాన్యం ఉంటుందండి. ఈ సినిమా చూసుకుంటే కృష్ణార్జునం, మేము కృష్ణార్జునం అని చెప్పేసి ఒక పాట ఉంది. వాళ్ళిద్దరూ ఈ పాటలో నటించేటువంటి దృశ్యం కనుక చూసుకుంటే ఆ రోజు ప్రేక్షకులంతా కూడా మైమర్చిపోయారు. సంగీతం దీనికి సత్యం సమకూర్చారు. నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఒక ఇద్దరు అగ్ర హీరోలు కథ సరిగా లేనటువంటి దీన్ని కూడా అద్భుతమైన స్థాయికి తీసుకెళ్లి ఒక విజయవంతమైన చిత్రంగా సమకూర్చడం జరిగింది. అయితే ఇప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది, అసలు ఈ కథ లేకపోవడం ఏంటి, ఈ కథ లేకుండా అసలు జయకృష్ణ ఎందుకు ముందుకెళ్లారంటే నేను డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ గురించి ఇక్కడ చెప్పదలుచుకున్నాను. అప్పట్లో కృష్ణ కానీ, సోన్ బాబు కానీ, కృష్ణరాజు కానీ, నాగేశ్వరరావు కానీ, ఎన్టీ రామారావు కానీ కాల్ షీట్లు కనుక ఇస్తే మన జేబులో ₹1 ఉన్నా లేకపోయినా కూడా సినిమా తీసేయచ్చు. ఇది ఎలా అనుకుంటున్నారా? డిస్ట్రిబ్యూటర్లు వెంటనే పెట్టుబడి పెడతారు. ముఖ్యంగా నవయుగ అని ఒక ఫిల్మ్స్ అప్పట్లో చాలా ఫేమస్. ఎన్టీ రామారావు లేకపోతే అక్కినేని నాగేశ్వరరావు లాంటి వాళ్ళు డేట్స్ కనుక ఇస్తే, ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు నవయుగకి చాలా ఫేవరు. డేట్స్ కనుక ఇస్తే వాళ్ళు పెట్టుబడి పెట్టేవాళ్ళు. వాళ్ళే చెప్పేవాళ్ళు దర్శకుని ఎవరు పెట్టుకోవాలి, అందులో విలన్ని ఎవరు పెట్టుకోవాలి, కామెడీ సన్నివేశాలు ఎవరు పెట్టుకోవాలి, ఇవన్నీ వాళ్ళే డిసైడ్ చేసేవాళ్ళు. సినిమా 25% పూర్తయిన తర్వాత కొంత అమౌంట్, 50% పూర్తయిన తర్వాత కొంత అమౌంట్, 75% పూర్తయిన తర్వాత కొంత అమౌంట్, మొత్తం సినిమా అయిన తర్వాత ఫైనల్ అమౌంట్ ఇది ఇచ్చి టికెట్లు కట్ చేసినప్పుడు నిర్మాతకి ఎంత, అలాగే డిస్ట్రిబ్యూటర్లకి ఎంత అని వాళ్ళు లెక్క కట్టి ఇచ్చేవాళ్ళు. ఇది అప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ ఉండేటువంటి వ్యవస్థ. ఇక్కడ కూడా జయకృష్ణ వీళ్ళ కాల్ షీట్లు సంపాదించి డిస్ట్రిబ్యూటర్స్ బయర్స్ ముందుకు రావడంతో అప్పుడు కథ సమకూర్చుకున్నారు. అందుకనే ఈ సినిమాలో మీరు కనుక చూసుకుంటే కృష్ణార్జునంలో కథ మీకు ఒక కట్ లాగా వెళ్తుంది. అంటే కంటిన్యూస్ కథ ఉండదు, ఒక సీన్ వైజ్గా ఈ సినిమాని కనుక చూస్తే చాలా బాగుంటుంది. కథాపరంగా ఫస్ట్ నుంచి చివరి వరకు కనుక చూస్తే సింక్ అవ్వటం కొంచెం కష్టంగా ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళ కాల్ షీట్లు దొరికాయి కదా, సినిమా తీసేయాలి అంటే తపన ఉండటం వల్ల ఈ సినిమా ఇంకా సూపర్ డూపర్ హిట్ అయ్యేది ఒక యావరేజ్ సినిమాగా నిలిచిపోయింది. పైగా ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈ కృష్ణాంజలి సందర్భంగా. చాలా మంది అంటుంటారు ఆ రోజుల్లో నిర్మాతలు అసలైన నిర్మాతలు అప్పుడే అసలైన వాళ్ళు ఉన్నారని చెప్తారు, కానీ కరెక్ట్ కాదు. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఎప్పుడైతే ఈ కాల్ షీట్స్ మీద ఆధారపడిందో అసలైన నిర్మాతలు ఎవరు పుట్టుకురాల. వాళ్ళు ఏంటంటే ఎవరైతే వాళ్ళ కాల్ షీట్లు తీసుకొని మేనేజ్ చేయగలిగిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఈ సినిమాలు తీసేవాళ్ళు. ఇంకో పద్మనాభం ఉన్నారు, పద్మనాభానికి నిజంగా ఆ రోజుల్లో జేబులో ₹100 లేకపోయినా కూడా దేవత సినిమా తీశారు. కారణం ఏంటంటే ఆ రోజు ఎన్టీ రామారావు సావిత్రి కాల్ షీట్లు ఇవ్వటం వల్ల.
అసలైన నిర్మాతలు ఎప్పుడు వచ్చారంటే ఈ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ బలంగా పునాదులు పెట్టుకొని చిరంజీవి లాంటి వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాల. వాళ్ళు కొనేవాళ్ళు కాదు. దాంతో చిరంజీవి ఏం చేసావంటే చిన్న నిర్మాతలు ఎవరైతే డబ్బులు పెట్టుకొని ఉంటారో అలాంటి వాళ్ళ సినిమాలతో ఆయన ఒప్పుకునేవాడు. ఆ తర్వాత ఆయన మెగాస్టార్గా అవతరించిన తర్వాత అసలు బేసిక్గా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ పోయింది. అసలు నిర్మాతలు అప్పుడే పుట్టుకొచ్చారు ఆ తర్వాత కాలంలో. కాబట్టి ఆ రోజుల్లో కృష్ణార్జునులు కథ పూర్తిగా లేకపోయినా కూడా సెట్స్ మీదకి వెళ్ళిందంటే కారణం ఏంటంటే ఇదే కారణం. ఏదేమైనా సరే కృష్ణ, శోభన్ బాబు ఒక పాడి ఆవు లాంటి వాళ్ళు వల్ల ఎంతోమంది కొత్త నిర్మాతలు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. ముఖ్యంగా కృష్ణ ఎవరికైనా హెల్ప్ చేయదలుచుకుంటే ఆయన కాల్ షీట్ ఇచ్చేసేవాడు ఆయన. మీరు చూడండి, మన సినిమా ఇండస్ట్రీలోకి కొత్త వాళ్ళు వచ్చారు అంటే అది కృష్ణ, సోహన్ బాబు టైంలోనే వచ్చారు. వాళ్ళు ఏమీ వెనకాల వెన్నుదన్ను లేకపోయినా కూడా సినిమాలు తీశారంటే కృష్ణ, సోహన్ బాబులే కారణం. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇద్దరు కూడా ఎక్కువ సినిమాలు చేసేవాళ్ళు. అంటే షిఫ్ట్లు ఎక్కువ పెట్టుకొని వారానికి చాలా సినిమాల్లో ఒక పార్ట్ తీసేసేవాళ్ళు. 28 రోజుల్లో సినిమా తీసేసేవాళ్ళు. సంవత్సరానికి దాదాపు 7-8 సినిమాలు మినిమం చేసేవాళ్ళు. దీనివల్ల ఏంటంటే ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, కెమెరామెన్స్కి, నిర్మాతలకి, దర్శకులకి పని దొరికేది. కానీ ఈ రోజు కనుక చూసుకుంటే ఆ పరిస్థితి ఉందా? మనం ఆలోచించుకుంటే ఎక్కడ కూడా ఆ పరిస్థితి కాగడా పెట్టి వెతికినా కూడా కనిపించదు. ఈ కృష్ణార్జునుల సినిమా ఒక విధంగా చూసి ఈ రోజు ఉన్నటువంటి హీరోలు వాళ్ళని ఆదర్శప్రాయంగా తీసుకోవాలి. నేను సినిమా కన్నా చెప్పడం కన్నా కూడా దాని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చెప్తున్నానండి. అలాంటి కృష్ణార్జునులు మళ్ళీ కావాలి మన ఇండస్ట్రీకి. వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, వాళ్ళ గురించి అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కొత్త తరంలో అయినా సరే వాళ్ళంటే వాళ్ళు రావాలి, తెలుగు సినిమాని ఆదుకోవాలి.